ఇంకా కూడా భ్రూణ హత్యలు, వరకట్న వేధింపులు, ఇంకా చంపేయడాలు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి మీ దృష్టికి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంటుంది? చాలా బాధ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు అంతా సైన్స్ టెక్నాలజీ అంటున్నారు, అందరూ సోషల్ మీడియా అంటున్నారు. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఆడపిల్లలు వద్దనుకుంటున్నారు. ఆడపిల్లలు వద్దనుకోనికి మాత్రం ఒకటి నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఆడపిల్లల మీద ప్రేమనే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పుట్టిన తర్వాత వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. వాళ్ళని ఎప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా హత్య చేయబడతారా, లేకపోతే ఏం జరుగుతుంది వాళ్ళకి అనేది భయం అయిపోయింది పేరెంట్స్కి. నన్ను అడిగితే అసలు ముఖ్యంగా తల్లుల కంటే ఎక్కువ ఆడపిల్లల్ని తండ్రులే ప్రేమిస్తున్నారండి. చాలా అభిమానం. ఒక తండ్రికి ఒక బిడ్డ ఎంత ఇష్టం అంటే వాళ్ళ అమ్మని ఎంత ఇష్టపడతాడో బిడ్డని అంత. అట్లాంటి బిడ్డకి ఏమన్నా జరిగిందంటే భయపడుతున్నారు. ఆ భయాన్ని వాళ్ళు వద్దనుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. ఎందుకంటే అట్లా జరుగుతున్నాయి. ఎంత అని కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నా కానీ ఈ ఎక్కడి నుంచి వస్తున్నారో ఆ మృగాలు మన చుట్టుపక్కల అయితే వాళ్ళకి అనిపించారు, కానీ అది ఆ టైం ఎట్లా వస్తుందో ఏమొస్తుందో తెలియదు. పరమ రాక్షసులు బయటకు వస్తున్నారు. ఆ రాక్షసత్వం చూపించేసరికి మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించేస్తారు. ఆ విధంగానే భయపడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ వరకట్నం అన్నారు కదా మీరు, ఇప్పుడు వరకట్నం నిజంగా అండి ఇంత చదువుకొని ఆడపిల్లలు అందరు ఉద్యోగాలు చేస్తున్నారు మ్యాక్సిమం. అప్పట్లో మాలా కాదు, మేము ఇంట్లో ఉన్నామా ఉద్యోగం, మేము చదువుకున్నా కానీ మాకు పెళ్ళిళ్ళు చేస్తే వచ్చి ఇంట్లో ఉన్నాం అత్తగారి. కానీ ఇప్పుడు అట్లా కాదు, అత్తవారింటికి వచ్చినాక కూడా ఉద్యోగం. వాళ్ళను కూడా వరకట్నాలని వేధిస్తున్నారంటే ఇంకా మనం ఎట్లా చేయగలుగుతామండి? అసలు సమాజంలో ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. కానీ కొంతమంది మారాల్సిన అవసరం ఉంది. పెద్ద మనుషులు, ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ ఈ వరకట్నాలు అనేది వాళ్ళు తీసేసుకున్నారనుకోండి, ఇట్లాంటి సమస్యలు రావండి. దానికి మెయిన్ కారణము కుటుంబ సభ్యులు, పెద్దవాళ్ళే. వద్దు మాకు ఈ కట్నము అన్నారంటే పిల్లలు ఎవరన్నా కానీ కట్నం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అదే పెద్దవాళ్ళు ప్రోత్సహించి కట్నం కావాలి అంటే మాత్రం వాళ్ళకి ఆశ కలుగుతుంది. ఆ కట్నము వద్దు అనుకున్నది పెద్దవాళ్ళ నుంచే రావాలి. కాబట్టి పెద్దవాళ్ళు అయితే దీన్ని కొంచెం ఖండించాల్సిందే. వద్దు వరకట్నం మనకు వద్దు అనుకుంటే అది అట్లా అక్కడి నుంచి ఆగిపోతుందని నా ఉద్దేశం అండి.